ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ముచ్చట్లు చెప్పుకుందాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడంతా మన ట్రంప్ సార్ వారి కథనే నడుస్తుంది కదా. ట్రంప్ సారు మాట మాట్లాడితే స్టాక్ మార్కెట్ల గీత కిందికి మీదికి అవుతుంది. దునియా అంతా ఆగమాగం చందన అవుతుంది. ఆయనేమో ఉండే కాడ ఉండక ఈ దేశం మీద ఈ టారిఫు, ఆ దేశం మీద ఈ పన్ను అని గురువుకుంటుంటాను. అయితే ట్రంప్ సార్కు చైనా అంటే ఎందుకో బాగా షీదర పుడుతుందోళ్ళ. మరి చైనోడేమన్నా చిన్నోడా? ట్రంప్ సార్నే కలమాకు లెక్క తీసి అవతల వరెత్తాండు. ఈ స్కూల్లో కదా పోరగాన్లు నువ్వు బల్పం చుంచుతావా? ఆగాగు అయితే నేను నీ పలక ఇరగొడతా అని ఎట్లా చేస్తారో ఇగో ఈ అమెరికా ప్రెసిడెంట్ను చైనా ప్రెసిడెంట్ అట్లనే చేస్తాండ్రు. ముచ్చటేందో మీకు సమజ్ కాలేదని నాకు అర్థమైంది. క్లియర్గా చెప్తా ఇందాం పండ్రి. అసలు ట్రంప్ సార్ అంటేనే అంత శిశోరా మనిషి, చిల్లర చేస్తాడు అని పేరున్నది కదా. ఇక ఆ పేరును ఈ తాప కూడా నిలబెట్టుకుంటాడు. నువ్వు చిచోరా చేస్తే నేను సప్పుడే కూకోవాలనా? నేను కూడా గట్లనే చేస్తా. నువ్వు ఒకటంటే నేను రెండంటా అని అనుకుంటా ముంగట పడతాండు. ముచ్చటేంటిదంటే మన ట్రంప్ సారు ఈ దేశాల మీద టారిఫులను 90 రోజులు అయినాక ఎత్తా, అప్పటిదాకా గుండె మీద చేసుకొని ఉండుర్రి అని వాయిదా వేసిండు కదా. ఇక సార్ అట్లా అనగానే మొన్నటి దాకా ఎటమటం అయిపోయి లాస్లో పడ్డ స్టాక్ మార్కెట్లు డింగ్ అనుకుంటా మీదికి లేచినాయి. శుక్రవారం కూడా మంచిగానే లాభాలు పట్టుకొచ్చినాయి. అయితే ఈయన్నే ట్రంప్ సారు వారి మిట్కుడు రోగం బయటపడ్డది. అన్ని దేశాల మీద టారిఫులను వాయిదా వేసిండు కానీ ఒక్క చైనా మీద మాత్రం వాయిదాలు లేవు గీదాలు లేవు అని అనుకుంటా ఉన్నాడు. ఇంకా వెంచుతో చూడు అని అనుకుంటా 145% పెంచిండు. ఇక చైనోడేమన్నా చిన్నోడా? గట్ల నా బిడ్డ, నా మీద గంతగనం మంట పెట్టుకుంటావా? నాకు లేవా చేతులు, మాకేయరాదా టారిఫులు అని అనుకుంటా చైనా కూడా అమెరికా మీద వేసింది. ఇక ఇదివరకు 84% ఉన్న ఈ టారిఫ్ను డైరెక్ట్ 125% పెంచింది. అంటే ఇప్పుడు అమెరికా చైనా నడుమ ఈ పన్నులు టారిఫ్ల యుద్ధం నడుస్తుంది అన్నట్టు. ఇక ఇంకో దిక్కు వాళ్ళు పన్నులు పెంచుకుంటుంటే కడమ దేశాలు మాత్రము ఖుషీగా ఉన్నాయి. చైనా మీద అమెరికా మీద చైనా టారిఫ్లు వేసుకుంటుంటేనే నడిమిట్లో ఉన్న దేశాలు లాభపడుతున్నాయట. అందుకే స్టాక్ మార్కెట్లు కూడా మస్తు లాభాలలో పోతాన్నాయి. అయినా ఎంతకాలం పట్టు 90 రోజులేనాయే, అటెనక అన్ని దేశాల మీద టారిఫ్లు ఉండుడేనాయే. మళ్ళా అప్పుడేమైతుందో స్టాక్ మార్కెట్. ఇక ఇదిట్లుంటే బంగారం రేటు మళ్ళా పిరమే అయింది. శుక్రవారం నాడు కూడా పెరిగింది. ఇక ఇప్పుడు 94,000 వచ్చిందట. ఇక ఇంత పిరమైనాక నాకు మాటలు అత్తలేదు. ఉంటా మరి.